బాబోయ్ తల్లి నువ్వెవరో నాకు తెలియదు, నీ ఫోటో ఏంటో నాకు తెలియదు, నీ ఫోటో పేపర్ లో ఎవడేసాడో నాకు తెలియదు, వేసిన మీద నా పేరెందుకు రాశాడో అంతకంటే తెలియదు. నన్ను వదిలిపెట్టు తల్లి. ఆగండి ఆగండి, ఇలాంటి సమయంలో ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఒక లాయర్లా ఆలోచించండి. అసలు ఏం జరుగుతుందంటే, నాలాంటో అందమైన కుర్రాడు ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళాడు అనుకోండి. అనుకోండి, అక్కడ మీ ఫోటోను చూశాడు అనుకోండి. వెంటనే మీ అందానికి మనసు చెదిరిపోయి, గుండెల్లో మన్మథ బాణం గుచ్చుకుపోయి, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకుంటాను అని అనుకుంటాడు. అనుకోండి, కానీ ఆ అమ్మాయి అడ్రస్ తెలీదు. అప్పుడు వాడేం చేసుంటాడు? ఇదిగో పక్కనున్న ఇలాంటి మట్టి ఉపాయ అడుగుంటాడు. వీడేం చేసుంటాడు? ఆ ఫోటోతో పేపర్లో ప్రకటనిస్తూ కింద పిచ్చయ్య శెట్టి అని ఇతని పేరిచ్చుంటాడు. వీళ్ళ మధ్య ఏదైనా వడ్డీ గొడవలు ఉండొచ్చు కదా? ఉంటాయి. ఇలాంటి వాడితో ఎవరికైనా సరే వడ్డీ గొడవలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా? చాలా వరకు అయిపోయినట్టే. ఇప్పుడు ఆ కుర్రాడెవరో తెలుసుకుని జన్మలో ఇలాంటి చెత్త పనులు చేయకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది. ఆ ఫోటో స్టూడియో వాణ్ణి, ఆ పేపర్ వాణ్ణి, వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పిస్తే అప్పుడు ఆ కుర్రాడెవరో, వాడికి ఐడియా ఇచ్చిన మట్టి పుర్రగాడెవడో తెలిసిపోతుంది. వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించడం ఎందుకు? వద్దు, బాగుండదు. చాలా అసహ్యంగా ఉంటది. ఏముండదు, వాళ్ళకి ఫోన్ చేసని పాటికి వస్తుంటారు. మీ ఫోటో స్టూడియోకి వచ్చి నా ఫోటో తీసుకున్నది ఇతనేనా? చూసి చెప్పండి. ఇతను కదమ్మా. అయితే ఇంకే కట్లిప్పండి. ఫోన్ అతనా? ఈ గడ్డ ఒకటి వస్తుందమ్మా. ఇది లేకపోతే మాత్రం నాకు డబ్బిచ్చి మీ ఫోటో కొన్నది ఇతనేనమ్మా. ఆయనకి ఆ గడ్డం లేకపోయినా, నా కంటికి గుడ్డ లేకపోయినా మేము వాళ్ళం కానే కాదు. చూసినట్టు నిన్నెక్కడో చూసినట్టుందే. హిమాలయ పర్వతాల కింద. ఓహో, అది సరే. ఆ కంటికి ఏమైంది? కంటికా? కిడ్నీ ఆపరేషన్ చేసి కంటికి గుడ్డ కట్టారు. ఆపరేషన్ కాదు, మీ నాటకం బయటపడింది. వీళ్ళిద్దరిని పట్టుకుని అస్తామని కట్టేయండి. బాబాయ్ సార్, ఆ కీబోర్డు గిటార్. సార్ ఏంటి సార్ ఇది ఆలోచిస్తున్నారు? ఆలోచించడం లేదు, ఫీల్ అవుతున్నాను. దేని గురించో? ఎంతమందిని ఎన్ని పెళ్లి చూపులు చూశాను, ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చడం లేదు. పెళ్లి అవ్వకుండానే ముసలాడిని అయిపోతానని బాధగా ఉందిరా. మీకు పెళ్ళవ్వాలంటే అర్జెంట్ గా ఏదో ఒక అమ్మాయిని రేప్ చేయండి. ఓ ఇంతేనా? రేప్ జరిగిన తర్వాత పెళ్లి అవుతుంది కదా, అదేలాగా. రేప్ చేసిన తర్వాత అమ్మాయి చూస్తూ ఊరుకుంటుంది. 4 రోడ్ల కూడలో కూర్చొని నాశిలపోయిందని బోరు నేడుస్తుంది. అది చూసిన మహిళా సంఘాలు, మగ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, పోలీసులు, లాయర్లు మీ కాళ్ళు చేతులు విరిచేయాలి సరే మీకు పెళ్లి చేస్తారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ రేప్ చేయడం తప్పు కదా? రేప్ చేసి పారిపోతే తప్పు, కానీ రేప్ చేసి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. అయితే నేను రేప్ చేయడానికి రెడీ. వెరీ గుడ్. కానీ రేప్ ఎవరు చేయించుకుంటారు? ఇదేమన్నా శ్రీమంతమా కోరి చేయించుకోవడానికి? రేపు ఎవరు చేయించుకోరు, మనమే సెలెక్ట్ చేసి చేయాలి. అయితే నేను రేప్ చేయడానికి ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చెప్పవా? ఇది కూడా నేనే చెప్పాలా? ఇదిగో ఈ అడ్రస్ లో ఒక్కతే అమ్మాయి ఉంటుంది, ధైర్యంగా వెళ్ళు. ఎవరు నువ్వు? తలపెందుకు వేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదని. ఏం చూస్తే? ఇంకేముంది, రేప్. ఇప్పుడు రేప్ చేయబోతున్నా. రేప్ రేప్ అమ్మాయి రేప్ చేసుకోవాలి. మరి అట్లా రేప్ చేసుకో. అమ్మో, రేప్ చేసుకోవాలి. అమ్మో, అలా చేయకూడదు. రేప్. అమ్మ అమ్మ చచ్చాను, మళ్ళీ చచ్చాను. ఏం కావాలి నీకు? నిన్ను రేప్ చేయమంటేను. రేపా?
నీ మొహానికి ఏం కనపడుతుందని నువ్వు నన్ను రేప్ చేస్తావు? 2000 రూపాయలు నా మొహాన పడేస్తే నేనే నిన్ను రేప్ చేసేదాన్ని. రేప్ చేస్తే పెళ్ళవుతుందని మా అసిస్టెంట్ గారు చెప్తాను. పెళ్ళా? ఏ భాషలోనైనా నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్లి. అంటే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోరా? అదిగో మళ్ళీ పెళ్లి. వద్దులండి, సారీ. ఆగో, ఈ 5000. నేనేమీ చేయలేదు కదండి. ఏమీ చెయ్యలేదు కాబట్టి 5000. చేసుంటే 2000. ఏమీ చేయకుండానే 5000? నేను ఇవ్వకపోతే వద్దలైపోద్ది. వద్దులేండి. రేపు కూడా అట్టర్ ఫ్లాప్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇదే సార్ మీ ఛాంబర్. ఇన్ఫాక్ట్ ఇట్స్ స్టేజ్ రూమ్ సార్. ఇంతవరకు ఇక్కడ ప్రిన్స్ చార్లెస్, మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్, టాటా బిర్లా ఈ 5గురే ఉన్నారు. వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రూమ్ కి ఓ రోజుకి అద్దె ఎంత? 50,000 రూపాయలు. 50,000? ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. నేను రూమ్ కి రోజుకో 1,00,000 రూపాయలు ఇస్తాను. 30 రోజులు ఉంటాను. 30 లక్షలు. మేడం నోట్ చేసుకోండి. అరుణాచలం, ఎందుకు ఇన్ని చెప్పులు, కళ్ళజోళ్ళు, డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా? ఇవన్నీ వీరు 4 రోజుల వరకు వేసుకోబోయే డ్రెస్. ఏంటి ఇవన్నీ ఒక్క నెల కోసమా? ఒక్క నెల అద్దెకేగా తీసుకున్నారు? డబ్బెంత? టోటల్ గా 75 lakhs సార్. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ కనుక కొన్నట్టయితే ఇంకా చీప్ గా వచ్చేవి. అద్దెకెందుకు తీసుకున్నావు? మనం వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది. మేడం. హలో గాయ్. వీళ్ళెవరు? మీరే కదా సార్ చెప్పింది. ఈవిడ మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటీషియన్, ఈవిడ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్, ఈవిడ మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటీషియన్, వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్స్. కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ. రోజుకి 5,000 అడుగుతున్నారు. 5,000? అవును సార్. 50,000 ఇవ్వండి. 4 రోజులు కదా సార్? కాదు, ఒక్క రోజుకి. మీకు ఓకేనా మేడం? ఓకే కాదు సార్. మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు. నన్ను నందిని అనే పిలవచ్చు. నందిని? ఏం సార్? ఊరికే ఒకసారి పిలిచి చూశాను. తగలమాకు, బట్టలు మాసిపోతాయి. అంత ఒబ్బిడైనడివి గోచెట్టుకు రావాలా? నన్ను చూసి ఎగసెకలు ఆడుతున్నారా? పేడం కన్నా నువ్వా? అందుకే నేను కలజోడు తీయను. నువ్వు కదులు. పేడా ఏంటి? ఇదిగో నా సోడు చూస్తుండే, అక్కడ ఆవు మొహం చూస్తుంటే పేడేసేలా ఉంది. డ్రస్సు మారినా బుద్ధి మారలేదు. నడురా. అమ్మా. అవును అమ్మనేనరా. కొట్టకే అమ్మా, అమ్మ కొట్టకే. తోడు తీసుకురామని రూపాయి ఇస్తే సినిమా తగలేస్తావా? అమ్మ వదలవే, బిల్ కొట్టేశారే. బడి కలరా గాడిద అంటే సినిమాల మీద ఎగబడతావేట్రా? అమ్మ ఈ రోజే ఆగరేటే, నన్ను నెల్లనివే. అమ్మా ఓర్ని సినిమా పిచ్చి తగలయ్యా. నువ్వు ఇలా తయారవేంట్రా? ఆ సోరమత్త కొడుకు చూడు చక్కగా బడికి వెళ్ళిపోతున్నాడు. అడిందాకే లోపలికి వెళ్ళాడు. ఏంటి ఆడు కూడా సినిమా చూడడానికి వచ్చాడా? నన్ను కూడా వెళ్ళనివే. నడవ ఎక్కదిస్తా యాదవా. పదా బడికి పదరా, నీ సంగతి చెప్తా. మ్యాటర్ చెప్పి నీ పెళ్లి చేయిస్తా. ఏంటి పిల్లాన్ని కొడుతున్నావు? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు. నువ్వేనే చెప్పు బాబు.
అమ్మా ఆడు పెద్ద మనిషి ఏంటి పేడం కన్నా అలా అంటేనే నాకు చిరుతుంది. ఒరే పేడంకుడు నువ్వట్రా. అందుకని కలదోడు తీయను. ఈ బట్టలు ఎక్కడిరా? అత్తోరు పంపించారు. మరి నీ పెళ్ళామా? పెద్ద మనిషి నాకు పంపిస్తారు. ఈ మహాని పెళ్ళాం ఒకటి, దాని బతుకు ఏటవుతాయేమో. పదమంటుంటున్నాడు పదా. అదేగా అదే అదే బాయ్, నాకు తెలుసు బాయ్, నాకు తెలుసు అంతే, నాకు తెలుసు అయ్యా, నాకు తెలుసు. ఎక్కడి నుంచండి? ఎల్ఐసి ఫైనాన్స్ అది ఇదే, నాకు తెలుసు. చలపతి గుత్తే గుత్తే రాలా బయటికి. చలపతి అంకిల్ గుడ్ మార్నింగ్, ఎవరిబడి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నోటీస్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి? బ్యాగ్ బ్యాగ్ సార్, బ్యాగ్ నుంచి సార్. ఎవరికి? ముద్దుకిస్తని ఈ ఎదవకి సార్, ఈ ఎదవకి. నాకెందుకు చెబుతున్నావు? మరి ఎవరు చెప్పాలండి? ఢిల్లీ సూర్యగారు చెప్పాలా? జల్లులోకి వెళ్ళి జల్లు చెప్పాలా? ఎవరు చెప్పాలి చెప్పండి. ఎవరు చెప్పాలి? మీరు అద్దె డబ్బులు ఇస్తే కదా అంకుల్ మేము పేమెంట్లు కట్టుకునేది. లేవని చెప్పాను కదా. 2 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్పటం మీకు న్యాయం కాదు. ఏదో పెద్దవాళ్ళు కాస్త అండగా ఉంటారని అద్దెకిస్తే ఇలా మోసం చేస్తారా? ఇప్పుడు అద్దె అంత అర్జెంట్ అమ్మా? వేరే అమ్మా, నా ఢిల్లీ చెప్తేస్తారు బాబు. అయ్యో అలాగా అయితే ఒకసారి పైకి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. పైకా మా మరదలు ముద్దుగా పిలుస్తుంది, రావయ్యా. మీ మరదలు పంపించాను. రా బాబు రా, పైన కూర్చొని టాపీగా మాట్లాడుకోవచ్చు. రండి అంకుల్, మా మమ్మీ రమ్మంటుంది రండి. పైకి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. పైకి రమ్మంటే ఆ పైకి అన్నట్టు అలా భయపడతారేంటత్తయ్య? వెళ్ళొచ్చుగా. నువ్వు కొత్తగా పెళ్ళై ఇక్కడికి వచ్చావు, వాళ్ళ గురించి నీకు తెలీదు. చలపతి కుటుంబం 2 ఏళ్ల క్రితం పై పోర్షణకు అద్దెకొచ్చారు. ఇంట్లో దిగి 3 నెలలైనా అద్దెవ్వలేదు. ఒకసారి ముద్దు కృష్ణ గట్టిగా అద్దెడిగాడు. అప్పుడు చలపతి పైకిరా బాబు అద్దిస్తానన్నాడు. ఏంటి బావకి జీడిపప్పులు పెడుతున్నావా? దాంతో పాటు 4 కిస్మిస్లు కూడా పెట్టక్క. ఆ పని మీదే ఉన్నానే. జ్యూస్ తాగు బావా, మంచి గ్లామర్ వస్తుంది బావా. నేను తాపిస్తాను. అలాగే అక్క. ఏం బోగరా మీ ఇంకా 4 పెట్టక్క. పట్టుకో పట్టుకో. నా బంగారు 4 తినండి. సార్ నాగర్ కజ్జిలో ఏముందండి, దాన్ని కూడా తినండి సార్. ఫస్ట్ అంటే గర్భ సార్, పక్కన ఉన్న మరదలు కూడా గుర్తొస్తుంది సార్. ముద్దు కృష్ణ ఏమిటా వాగుడు? మనుషులంటే సిగ్గుండాలండి. 6 నెలలు గద్దె కూడా నవ్వులుకుంటూ రాకుండా కూర్చుంటారా? ఏంటి బాబు, డబ్బు కోసమేగా నీ చింత? మారదలిసి ఉందని చింత? మనీ ఏముంది బాబు, పైకి రా ఇస్తాం. అదేదో ముందే చెప్పొచ్చు కదండి. తిడితే కానీ రోషం రాదు, రోషం వస్తే కానీ క్యాష్ రాదు. థ్యాంక్స్ అండి చలపతి గారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 6 రోళ్ళు 12,000 అండి. మా ఆడు పుట్టికి వెళ్ళిందండి, డెలివరీకి వెళ్ళాలి కదా, అందుకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తొందరగా వెళ్ళండి అమ్మా, సరిగ్గా టైం అయిపోయిందమ్మా. 7:30కేనమ్మా, తొందరగా వెళ్ళండమ్మా. రమ్మనుంచున్నారంటమ్మా, పరచండి. నాయనో చూసుకుంటున్నారేటమ్మా? చెబుతాను రా. లాక్కుంటున్నారేటమ్మా? తొందరపడకురా. తీసుకుంటున్నారేటమ్మా? అమ్మో అమ్మో అమ్మో, ఓ నాయనో, ఇదేదో పెద్ద మ్యాప్ లాగుందిరా బాబు. బాబుల మ్యాప్ కదరా, వరల్డ్ మ్యాప్ వచ్చి కానీ. రేయ్ లుంగి లాగరా. ఏం జరిగింది ఇక్కడ? అన్నయ్య, కృష్ణులాగా టైంకి వచ్చి ఈ ద్రౌపదిని కాపాడావు అన్నయ్య. ఈ విధవ నా శీలం మీద కన్నేశాడన్నయ్య. బాబు, ఈ దుర్మార్గుడు నా మానాన్ని మర్డర్ చేయబోయాడు బాబు. షూట్ చేసి పారేస్తాను. ఈ దేశంలో చీరలు పోయాయని డ్రామాలాడే లేడీస్ ఉన్నారు గానీ శీలాలు పోయాయని అబద్ధాలాడే ఆడవాళ్ళు లేరురా. నిన్ను చూస్తుంటే మదపిచ్చి పట్టణంలో ఉన్నావు. వదిలేస్తా, పద స్టేషన్ కి. సార్ చిన్న డౌట్, 3 లేడీస్ మీద రేప్ అటెంప్ట్ చేసినందుకు వీడికి 21 ఏళ్ల జైలు శిక్ష పడుతుందా? 21 సంవత్సరాల కర్మ. 3 మానాలు 3 కలిసిపోయని చెప్తే ఏకంగా ఉరిశిక్ష పడుతుంది. బాబు, మా 3 మానాలు మూకుపుడిగా పోయాయి బాబు. వెరీ గుడ్. మీ నోటి మాట చాలు, వేరే సర్టిఫికేట్స్ అక్కర్లేదు. పదరా స్టేషన్ కి. ఒక్క నిమిషం సార్, సార్ మీకు దండం పెడతాను సార్. నా జీవితం తోడుకోవద్దు సార్. అమ్మ తోడు సార్, ఇంకెప్పుడు అద్దె అడగను సార్. నమ్మమంటావా? పుట్టుపోయా నా బిడ్డమన్నట్టు సార్. ఇంకెప్పుడు అద్దె అడగవుగా? అస్సలు అడగను సార్. ఎప్పుడైనా అవసరానికి డబ్బులు కావాల్సి వస్తే సార్. సార్ తప్పు చేసిన వాడికి పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు, వీడిని క్షమించేయండి.
ఇక ముందు ఏ న్యూసెన్స్ ఉండదుగా. అసలు పైకి రాను. ఆ విధంగా చలపతి అండ్ ఫ్యామిలీ స్ట్రోక్ ఇచ్చారు. సినిమాకి టైం అవుతుంది. 10 అత్తయ్య పిలుస్తాం. ఏంట్రా ఊళ్ళో అందరికి వినపడేటట్టు అదిరా మూసుకుంటాను. అరే కుత్తే నేను లుంగితో పడ చేస్తాను. అబ్బో ఏమిటి నీ బోడి లింగుతో చంపేది? నా పైట కొంగుతో ఊరేస్తా ఊరి. నేను నా పిల్లలు జడతో మర్డర్ చేస్తానే. నా పిల్లలు ఇంటికి మర్డర్ చేస్తా. రారా అక్క నీ పవిత్రంగా ఎందుకే కోడి మెడ బిస్కున్నట్టు బిస్కరా? ఏంటో బిస్కేది తిప్పి బౌలింగ్ తో మర్డర్ చేస్తాను. బౌలింగ్ తో జాగ్రత్త. Comfortable? Yeah, thank you. Excuse me? Yes, please. Super. You are most sexiest girl. Oh, I'm sorry. What do you want, sir? Milk. Thank you. Excuse me? తీసుకోండి. Excuse me, sir. Yes? This seat is reserved for somebody else. This seat? Yeah. Yeah, we are together. No problem, we will adjust. Okay. తన పిచ్చి కానీ మన ఇద్దరి మధ్యన ఇంకెవరు వస్తారు? వీడు వస్తున్నాడేంటి? కొంపది సింధుని విమానంలోనే వేలం పెడతాడా ఏంటి? Excuse me? Yes? I am her husband. She is my wife. Can you have that seat, please? Thank you. Actually, అది నీ మంచి మనసు నాకు తెలిసిందు. పెద్దవాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. వాళ్ళకు నచ్చ చెప్పి తర్వాత నన్ను తీసుకెళ్దామని వెళుతున్నాం. అంతే కదా? అయినా మీ నాన్నగారు కాదనే ఛాన్సే లేదు ఇందు. నాకేం లోటు? చెయ్యి లేదా, కాలు లేదా? అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్న ఏదో తీసేస్తాడులే. అబ్బా చాలా ముద్దు వస్తున్నాడు. ఇతను ఎవరో చెప్పమ్మా. మావయ్య. నీకు మావయ్య అయితే నాకు బాబాయ్. పేరేంటో? జేబీ జన్. జనపెత్తడి జనార్దన్. అబ్బో చాలా పొడవే. ఇతనెవరు? మై ఫ్రెండ్ మధు. గ్లాడ్ టు మీట్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం